Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి ఇవి శుభ సంకేతాలేనా? ఉత్తరాంధ్రలో వైసీపీ పట్టు పెంచుకునేందుకు కొత్త తరహా వ్యూహాలను ఎంచుకుంటున్నట్లు కనపడుతోంది. వైసీపీ నేతల అరెస్ట్ అయితే అది సానుభూతిగా మారి చివరకు తమకు ఉత్తరాంధ్రలో ఎక్కువ స్థానాలు తెచ్చిపెడతాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నమ్ముతున్నట్లుంది. అందుకే ఆయన తరచూ ఉత్తరాంధ్ర పర్యటన చేస్తూ కొంత కార్యకర్తలలో ఉత్సాహం లేపుతున్నారు. ఇటీవల కాలంలో వైఎస్ జగన్ ఉత్తరాంధ్రలో 3 సార్లు పర్యటించారు. ఈ పర్యటనల నేపథ్యం పరామర్శ అయినప్పటికీ ఆ సందర్భంగా ఉత్తరాదిలో పార్టీని మరింత బలోపేతం చేయాలనుకునే తరచూ పర్యటనలు చేస్తున్నారు. జరుగుతున్న సంఘటనలను కూడా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం వైఎస్ జగన్ చేస్తున్నారు. మరొక వైపు వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులు కూడా తమకు అధిక స్థానాలు తెచ్చిపెడతాయంటున్నారు వైసీపీ నేతలు. స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం జరిగిన తరువాత బాధిత కుటుంబాలను జగన్ పరామర్శించారు. ఇది కూటమి ప్రభుత్వం వైఫల్యమేనని విమర్శలు చేశారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణలో భాగంగానే అధికారులు ఈ ప్రమాదానికి పరోక్షంగా కారణమయ్యారని ఆరోపించారు. ఇక సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన 6 మత్స్యకారులు మృతి చెందిన ఘటనపై కూడా జగన్ స్పందించారు. విశాఖకు వచ్చిన జగన్ మత్స్యకారులకు తమ ప్రభుత్వం అండగా నిలిచిందని, కానీ కూటమి ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇస్తామని, కొత్త మరపడవల కోసం ఆర్థిక సాయం అందిస్తామని మత్స్యకారులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో అరెస్టై జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి జగన్ వెళ్లారు. అక్కడ కూడా విమర్శలకు దిగారు. ఈ సందర్భంగా సిక్కోలు పర్యటనకు జనం పెద్ద సంఖ్యలో తరలి రావడంతో విశాఖ నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లిన జగన్ చివరకు అప్పలరాజును పరామర్శించకుండానే వెనుదిరిగారు. కానీ తన పర్యటనలో జనం రావడం అన్ని మంచి శకునములే అని నమ్ముతున్నారు. ఇక వరుసగా వైసీపీ నేతలు అరెస్టులు కూడా తమకు కలిసి వస్తాయని జగన్ అంచనా వేస్తున్నారు. అక్రమ కేసులు కూడా తమకు సీట్లు తెచ్చిపెడతాయంటున్నారు. రోడ్డు ప్రమాదం కేసులో అప్పలరాజును అరెస్టు చేయడం, భూ కబ్జా కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులపై కేసులు నమోదవడం, జగన్ సిక్కోల పర్యటన సందర్భంగా ఎస్ఐపై దాడి కేసులో ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ అరెస్టు కావడం వంటివి ప్రజలలో సానుభూతిని పుష్కలంగా తెచ్చిపెడతాయని అంచనా వేస్తున్నారు. మరి చివరకు ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి మరి.